టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని లైవ్ ద్వారా చూద్దాం. పార్టీలు మారడం ఇవాళ ఎంతో మంది 30 సంవత్సరాలుగా జెండాను పట్టుకొని మరి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ అవకాశవాదులు మాత్రం అధికారం కోసము వెళ్తున్నటువంటి పరిస్థితి. మేమేమనుకుంటున్నాం అంటే ఈ పార్టీ ఫిల్టరైజేషన్ అవుతుందని భావిస్తా ఉన్నాం. అవకాశవాదులు, కోవర్తులు, అధికారం కోసం తహతాలాడే వాళ్ళు, వాళ్ళ గుణాలు ఇన్ని రోజులు పార్టీ అధినేతకు అర్థం కాలేదు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఆయన చుట్టూ ఉన్నారని, పార్టీలో ఉన్నారని అర్థం చేసుకోలేదేమో. కానీ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు నిజమైన కార్యకర్తలు ఇంకా ఎవరైనా ఉంటే కూడా పోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మానసిక క్షోభ గురి చేస్తా ఉన్నారు కార్యకర్తల్ని. ఎంతో మంది కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. ఏంది అసలు ఇట్లాంటి పోయేటోళ్ళు పోతే పోని, కానీ ఇది రోజు రోజుకు ఈ పరిస్థితి ఏంది అని. కాబట్టి ఎన్టీ రామారావు గారు మన తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఒక్కరే 9 నెలల కాలంలో రాష్ట్రం అంతా పర్యటించి అధికారానికి తీసుకొచ్చినటువంటి పచ్చ జెండా మన వెంట ఉన్నది. వ్యూహాలు రచించడంలో, మరి చైతన్యడంలో, మరి ముందంజలో ఉండే అటువంటి అనుభవం కలిగినటువంటి అధినేత మనతో ఉన్నాడు. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పోయే వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎందుకు మేము ఇలా కార్యకర్తల్ని వంచిస్తా ఉన్నాము, ఆత్మ వంచన చేసుకుంటా ఉన్నాము. కానీ పోవాలనుకున్నప్పుడు ఓపెన్ గా చర్చించి ఇవన్నీ నేను అంశాల మీద విభేదిస్తా ఉన్నా, పార్టీలో ఇవి నచ్చడం లేదు అని పోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కోవట్టులాగా మారి కేసీఆర్ కో లేకుంటే వాళ్ళ కుటుంబానికో లాభం చేకూరుస్తూ నమ్ముకున్న పార్టీని నట్టట ముంచి ఇట్లాంటి వ్యవహారాలు చేసే వాళ్ళు ఎవరున్నా కూడా దయచేసి వెళ్ళిపోతే కష్టపడదాం, నిలబడదాం, పార్టీని కాపాడుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు కొత్తగా వచ్చేదేం లేదు, ఉన్నదేం లేదు, పోయేదేం లేదు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ఈ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం తప్ప ఎక్కడో వెళ్ళి ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఇక్కడికి వెళ్తారు, రేపు ఇంకో పార్టీ బీజేపీ టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇదా నిజంగా అధికారం కోసం లేదా అభివృద్ధి కోసం పోయేటువంటి వాళ్ళు చెప్పే మాటలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభంజనం ఉండే, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ ప్రభంజనంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఒకనొక దశలో మనం కూడా ఇబ్బందులు పడ్డాం, కాంగ్రెస్ పాలన వచ్చింది, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. 5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పరిస్థితుల్లో మన అందరికీ తెలుసు. కాబట్టి జరుగుతున్నటువంటి చూస్తే ఇది మన తప్పు కాదు, మనల్ని మోసం చేసి మనల్ని వాడుకొని మరి పారిపోతున్న వాళ్ళు ఇంత మంచి పార్టీని, ఇంత మంచి కార్యకర్తని వదిలేసుకుంటున్నందుకు వాళ్ళు బాధపడాలి, కానీ మనము కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా నలుగురమైనా పర్వాలేదు, నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడేటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్లకు సార్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉండాలి తప్ప ఈ మాయమాటలు చెప్పి ఇక్కడికక్కడ కోవట్ అనే పదం మేము ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాల నుంచి విన్నాం. దానికి బలైనటువంటి వాళ్ళు చాలా మంది, అంటే తట్టుకోలేం. అలాంటి ఈ తల్లి కడుపున పుట్టి ఈ తల్లిని నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఇవాళ కేసీఆర్ పంచన ఉన్నటువంటి వాళ్ళు. మా గోస, మా కార్యకర్తల యొక్క ఉసురు మీకు తగ్గక మానరు, తప్పకుండా మీ అంతాన్ని మేము చూడక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు ఇబ్బందులలో ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మన కార్యకర్తల యొక్క బలం ఉంది, దాన్ని సమాయత్తం చేసుకుందాం. ఊరు